పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మమ్మలను ప్రేమించి మీరు ఇచ్చినటువంటి ఈ ఆరాధన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయము చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మలను ఇక్కడ చేర్చి మహిమ ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. మేఘాల మీద మన ప్రభు యేసు మహికి
తెంచు వేళ ఆసన్నమాయే భూమికి తెంచు వేళ మేఘాల మీద మన ప్రభు యేసు మహికి తెంచు వేళ ఆసన్నమాయే భూమికి తెంచు వేళ దేవుని మన మధ్యకు ఆహ్వానిస్తూ నా హృదయంలో మీరు ఉండండి ప్రభువా అని ప్రభువుని అడుగుతాము. దేవుని జీవాత్మానా మీదికి రమ్ము. దేవుని జీవాత్మానా మీదికి రమ్ము. వీరాచు వంచు మాలాచు నింపు దేవుని జీవాత్మానా మీదికి రమ్ము. పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము ప్రభా. ఈ సన్నిధిలోనికి వచ్చి మేము మీ పాదముల యొద్ద వేడుకొంచున్నాము. మా హృదయము మీరు నివసించే ఆలయము. ఈ ఆలయమును మేము బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీ సన్నిధిని మాతో ఉంచండి ప్రభా. మీ కృపలో బలపరచండి. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యములో నుండి ఆది కాండము 6వ అధ్యాయము ఆది కాండము 6వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్ష్యాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానెను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. పిల్లరా, మనం వినబోయే వర్తమానం ఏమిటంటే దేవునితో సంబంధము ఏర్పరచుకొనుట అనే అంశాన్ని మనం వినబోతున్నాం. ఏంటండి అంశం పేరు? దేవునితో సంబంధము ఏర్పరచుకొనుట. అంటే దేవునితో మనం సరిగ్గా ఆ సంబంధంలో ఉండాలి, అంటే కనెక్షన్లో ఉండాలి. అయితే ఎప్పటికప్పుడు మనం
దేవునితో సంబంధం మనకు ఉందా లేదా అనేది కూడా పరీక్షించుకోవాలి. ఈ రోజుల్లో చూస్తే పిల్లరా, చాలామంది మరి ఏదో భక్తి చేసినట్లుగా కనపడుతున్నారు, కానీ వారు దేవునితో సంబంధం ఉందా లేదా అనేది పరీక్షించుకోవట్లా. ప్రార్థనలకు వెళతారు, కానీ వారికి దేవునితో సంబంధం ఉందని చెప్పలేం. అలాగే పాటలు కూడా పాడుతూ ఉంటారు, అలాగే సంఘంలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు, అలాగే వాళ్లకు నచ్చిన మాటలు మాట్లాడుతూ ఉంటారు, వారికి నచ్చిన భక్తిని చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అనంటే ఏంటంటే జీవము కలిగిన దేవుడు. ఆయన జీవాధిపతి, ఆయన పరలోకానికి అధిపతి, నరకానికి అధిపతి, భూలోకానికి అధిపతి, సర్వసృష్టికి అధిపతి. ఇప్పుడు ఈ ఇంత గొప్ప దేవునితో మనకున్న చిన్న మనసుతో, మనకున్న చిన్న తెలివితో ఏదో దేవుని ఆరాధన చేసేస్తున్నాము, దేవుణ్ణి ఏదో భక్తి చేసేస్తున్నామని అనుకుంటాం. కానీ అది కరెక్టేనా? అది ఎంతవరకు కరెక్టు అని ఆలోచన చేయరు అసలు. కరెక్టేనా అని ప్రశ్న వేశాను, కానీ మనం వేసుకున్నాం, కానీ అసలు ఆలోచన చేయరు. ఏదో ప్రార్థనకు వెళ్ళొచ్చాం, అయిపోయింది అని అనుకుంటారే కానీ దేవునితో మనకు అసలు కనెక్షన్ ఉందా లేదా అని మాత్రం ఆలోచన చేయరు. మనకు దేవుడు ఒక హృదయం ఇచ్చాడు పిల్లరా. ఈ హృదయంలో దేవుని ఆత్మ ఉన్నాడు, ఈ హృదయంలో పరిశుద్ధుడు ఉన్నాడు. ఈ హృదయము ఎప్పుడు కూడా దేవుని హృదయముతో కనెక్షన్లో ఉండాలి. దేవునికి నీకు సరిగ్గా సిగ్నల్స్ అందాలి. దేవునికి నీకు మరి ఆ టచ్ అనేది ఎప్పుడు ఉండాలి. అది ఎలాంటిదంటే మన హృదయము దేవుని హృదయము ఒకటైపోవాలి. మన ఆత్మ దేవుని ఆత్మ ఒకటైపోవాలి. మన హృదయంలో లోక సంబంధమైన భారాలతో కృంగిపోతూ ఉంటాం మనం. దేవుని ఆత్మ మనలను తేలిక చేస్తూ ఉంటుంది, మనకు విశ్రాంతినిస్తూ ఉంటుంది. అందుకని మనం ఎప్పుడు కూడా దేవునితో సరైన సంబంధంలో ఉన్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. అయితే దేవుడు సృష్టించిన మనుషులు మనందరం, అవునా కాదంటారా? మీ అమ్మ నాన్న మిమ్మల్ని సృష్టించారా, లేకపోతే దేవుడు మిమ్మల్ని సృష్టించాడా? ఎవరు సృష్టించారు చెప్పండి? దేవుడు సృష్టించాడు నన్ను అన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. నమ్ముతున్నారా? దేవుడు నిన్ను సృష్టిస్తే ఏం పెట్టాడు నీలో అనంటే ఆయన స్వరూపం, ఆయన ఆకారం, ఆయన స్వభావం నీలో పెట్టాడు. దేవుడు సృష్టించిన ఉద్దేశం ఏంటంటే మీరు నాతో ఎప్పుడు కూడా కనెక్షన్లో ఉండండి, మీరు నాతో సంబంధం కలిగి ఉండండి అని చెప్పాడు. అయితే పిల్లరా, దేవునితో మన సంబంధం సరిగ్గా ఉందా, సరిగ్గా లేదా? చిన్నప్పుడు భోజనం వండబోయే ముందు మా అమ్మ కొంచెం బియ్యం చాట్లో పోసేది.
ఒక్కొక్కసారి అరే మట్టి గడ్డలో ఒడ్లు గింజలు ఉంటాయి ఏర్రా అనేది. అందుకని ఆ చేట్లో ఉన్న బియ్యంలో మట్టి గడ్డలు, చిన్న చిన్న క్రొవ్వు రాళ్ళు, అలాగే ఒడ్లు గింజలు, ఇంకేమైనా ఉంటే అవన్నీ వేరి పారేస్తే అవి చాలా ఒక గుప్పిడయ్యాయి. ఇది మొత్తం వేరిన తర్వాత అంటే వేరు చేసాం వాటిని, అప్పుడే ఈ రైస్ వండి తినటానికి వీలవుతుంది. అవి అలాగే ఏరకుండా ఉడకేసి తింటే అది నీకు ఏదో ఒక వ్యాధి కూడా రావచ్చు. అవునా కదా? అలాగే పిల్లరా, దేవునితో సరైన సంబంధం ఉంటే దేవుని ఆశీర్వాదాలు నీకు ఉంటాయి. ఏమాత్రమో సరి అయిన సంబంధం లేకుండా ఏదో భక్తి చేసుకుంటా పోతే నీకు రావాల్సిన ఆశీర్వాదాలు చాలా పోతాయి. చివరికి అది బ్లెస్సడ్ లైఫ్గా కూడా ఉండదు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు. ఇద్దరు వ్యక్తులు ఎవరయ్యానంటే, ఒకరేమో నరులు అని ఉన్నది, రెండో వ్యక్తి పేరు నోవహు అని ఉన్నది. ఎవరండి? ఒకళ్ళ పేరు నరులు, రెండో వ్యక్తి నోవహు. నోవహుని నరుడు అని రాయొచ్చా, రాయకూడదా? నోవహు నరుడే కదా. మిగిలిన వాళ్ళందరినేమో నరులు అని రాసి ఈ ఒక్క వ్యక్తిని నరుడు అని రాయొచ్చు, కానీ నోవహు అని రాశాడు. అదే అసలు మనం గమనించాల్సిన పాయింట్. అది జనరల్గా బైబిల్ చదివేస్తాం, కానీ నోవహు కూడా నరుడే కదా. నరులు అని రాసినప్పుడు నోవహు కూడా నరుడే. ఈ నరుని గురించి స్పెషల్గా రాయటం ఎందుకు ఇంకా అని అంటే, నరులు అనేవారు దేవునితో సంబంధం పోగొట్టుకున్న ప్రజలుగా ఉన్నారు. ప్రత్యేకంగా పేరు పెట్టి రాశాడు చూడండి, నోవహు అని. ఈ నోవహు అనే వ్యక్తి దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. అందువలన స్పెషల్గా ఆయన పేరు పెట్టి రాయాల్సి వచ్చింది. కాబట్టి ఇక్కడ రెండు వర్గాలుగా ఉన్నారు. ఒకరేమో నరులు, ఇంకొకళ్ళు నోవహు. నరులు వారిని నోవహును చేసినట్టే నరులను కూడా చేశాడు, కానీ ఈ నరులు దేవునితో సంబంధం పోగొట్టుకున్నారు. ఎందుకు పోగొట్టుకున్నారు? దేవునితో మనకు కనెక్షన్ ఎక్కడ తెగుతుంది, ఎప్పుడు తెగుతుంది, ఎలాంటి పరిస్థితుల్లో తెగుతుంది అనేది 5వ వచనంలో జవాబు ఉంది. చూడండి, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. గమనించండి, నరులమైన మనకు దేవునితో కనెక్షన్ తెగిపోయేది ఎప్పుడు, ఎక్కడ అనంటే అది ఎక్కడో ఉండదండి, మనలోనే ఉంటుంది. మన లోపలే ఉంటుంది, మన హార్ట్లోనే ఉంటుంది, మన మైండ్లోనే ఉంటుంది. ఏంటి అది అనంటే, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు కేవలము చెడ్డదని. పిల్లలు గమనించండి, మనకు ఆలోచనలు చాలా వస్తూ ఉంటాయి. డైలీ లైఫ్లో చాలా ఆలోచనలు వస్తాయి. అలాగే పండుకున్నా కూడా ఊహిస్తూ ఉంటాము. ఊహలు, ఆలోచనలు, ఊహలు, తలంపులు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయనంటే హృదయములో నుండి వస్తాయండి. ఇదిగో మనకు కనబడుతున్న ఈ చెట్లు భూమిలో నుండి పెరుగుతుంటే ఈ ఊహలు భూమిలో నుండి రావు, హృదయంలో నుండి వస్తాయి. ఊహలు, అలాగే
తలంపులు, ఆలోచనలు, మాటలు, వీటన్నిటికీ కేంద్రము హృదయము. ఈ హృదయంలో నుండి వచ్చే ఆలోచనలు, ఊహలు చెడుగా ఉంటే, పాప సంబంధముగా ఉంటే, పాపమునకు ఇష్టపడుతూ ఊహిస్తూ ఉంటే, పాపమునకు లొంగిపోతూ మాట్లాడుతూ ఉంటే దేవునితో నీకు కనెక్షన్ పోతుంది. అదే గుర్తు. నీకు చెడు ఆలోచనలు వస్తున్నాయా? నీకు చెడు ఊహలు వస్తున్నాయా? నీకు చెడు మాటలు వస్తున్నాయా నీ నోటికి? అలాగే చెడు చూపులు వస్తున్నాయా? ఏదైనా సరే దేవునికి వ్యతిరేకమైనది చేయటానికి నువ్వు వెనకాడకుండా చేస్తున్నావా? అలాగే నువ్వు పడుకుంటే చెడు కలలు వస్తున్నాయా? ఇవి ఎప్పుడైతే నీ హృదయంలో నుండి, నీ మనస్సులో నుండి వస్తున్నాయో నీవు దేవునితో సంబంధం కలిగి లేవు అని అర్థం అండి. యు ఆర్ డిస్కనెక్టెడ్ టు గాడ్. దేవునికి నువ్వు వేరైపోతా ఉన్నావని అర్థం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? బయట నుండి రాలేదు, లోపల నుండే వస్తుంది. మనమేమనుకుంటామంటే, అరే దేవుని దగ్గరికి వస్తున్నాం కదా, అరే ఇంత వాక్యం వింటున్నాం కదా, ఇంత ప్రార్థన చేస్తున్నాం కదా, ఇన్ని పాటలు పాడుతున్నాం కదా, దేవుని సన్నిధికి వెళుతున్నాం కదా, ఏంటి మనం ఏదో కొరతలో, లోపంలో, లోటులో ఉన్నాము అని అనుకుంటాము. కానీ దానికి అసలైన కారణం ఏంటంటే నీ ప్రక్కన వాళ్ళకి ఎవరికి తెలియదు. నీ లోపల నుండి వచ్చే ఊహలు నిన్ను దేవునికి దూరం చేస్తూ ఉంటాయి. అందుకనే పిల్లరా, నీ మైండ్ నీదే అనుకొని ఇష్టం వచ్చినట్లుగా ఆలోచన చేస్తే దేవునికి కోపం వస్తుంది మన మీద. ఎందుకంటే నీ బ్రెయిన్, నీ మైండ్ నీది కాదు, దేవుడు నీకు ఇచ్చింది అది. అందుకని నీ మనస్సులో వచ్చే ఊహలు, నీవు మాట్లాడే చెడు మాటలు, నీకొచ్చే వ్యతిరేక తలంపులు, నీ ఇమాజిన్స్, ఇవన్నీ కూడా నిన్ను దేవునికి దూరంగా చేస్తాయి. అయితే దేవునికి దగ్గరవుతున్న వారు ఎలా ఉంటారు అని అంటే, దేవునికి దగ్గరవుతున్నవారు, దేవునితో కనెక్షన్లో ఉండేవారు ఎలా ఉంటారంటే, 7వ వచనం చదవండి. 7 కాదు 8. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. అంటే ఈ నోవహు చేస్తున్న పని ఏమిటంటే, అందరిలాగా లేడు పిల్లరా, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని స్వరము వినే వ్యక్తిగా ఉన్నాడు. దేవునితో కనెక్షన్లో ఉంటూ ఉన్నాడు. దేవుడు చెప్పింది చేయటానికి సిద్ధపడుతూ ఉన్నాడు. నోహు, నువ్వు ఓడను కట్టాలంటే ఎస్ లార్డ్, నేను కడతాను ప్రభు అని దేవుని మాటకు లోబడేవాడుగా, విధేయుడుగా ఉన్నాడు. పిల్లలు గమనించండి, దేవునితో నీకు సంబంధం రావాలంటే, దేవునికి నువ్వు కనెక్ట్ అవ్వాలి అని అంటే, నీవు కూడా నోవహులాగా దేవుని మాట వినే వ్యక్తిగా ఉండాలి. దేవుడు చెప్పింది చేసే వ్యక్తిగా ఉండాలి. ప్రక్కన నరులు పాపం చేస్తున్నారు కానీ ఆ పాపం వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ వచ్చాడు నోవహు. అందువలన దేవునితో సంబంధం ఏర్పడింది. దేవుని చిత్తం చేస్తూ వచ్చాడు. ఆయన కుటుంబంలోనికి
పాపము రాకుండా కాపాడుకున్నాడు. పిల్లలకు కూడా పాపము రాకుండా కాపాడుకున్నాడు. ఆయనలోనికి పాపం రాలేదు, ఆయన కుటుంబంలోనికి కూడా పాపం రాలేదు. ఎప్పుడైతే పాపం రాకుండా, లోకం వైపు చూడకుండా, ప్రక్కన పాపం జరుగుతున్న పాపం వైపు తొంగి చూడకుండా ఎప్పుడైతే దేవుని వైపు చూస్తూ వచ్చాడో, 8వ వచనంలో చదువుతున్నామో, నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. అనగా దేవునితో కనెక్షన్లోకి వచ్చేసాడు, దేవునితో సరి అయిన సంబంధంలోనికి వచ్చేసాడు. కావున ప్రభునంతులారా, మనం గ్రహించాల్సింది ఏమిటంటే, మనం భక్తి చేస్తూ ఉన్నాం, కానీ దేవునితో సరైన సంబంధం మనం పెట్టుకోవాలి. దేవునితో సరి అయిన సంబంధం ఉండాలి. కొన్నిసార్లు మనం అనుకోకుండా మనలోనికి ఆ డిస్కనెక్షన్ వస్తుంది. కొన్నిసార్లు అనుకోకుండా దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. కారణము మనలో ఉన్న స్వభావము, మనలో వచ్చే ఊహలు, మనలో వచ్చే ఆలోచనలు, మనం చేసే పనులు దేవునికి ఇష్టం లేకపోతే దేవునికి మనం దూరం అయిపోతున్నాం. అందుకని ఎప్పటికప్పుడు నీ జీవితంలో ప్రార్థన చేస్తూ, దేవుని చిత్తము చేస్తూ, నోవహులాగా పాపం వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ, కుటుంబంలోనికి పాపం రాకుండా దేవుని మాటలను వింటూ తనను తాను ఎలాగూ దేవుని వైపు కట్టుకున్నాడో అలాగూ చేసినప్పుడు దేవునితో నీకు సంబంధం వస్తుంది. దేవునితో చాలా డీప్గా వెళ్ళిపోతారు ఎలాంటి ప్రజలు. కావున ప్రియులారా, మనము దేవునితో అలాగూ సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇక దేవునితో సంబంధం ఉంటే వచ్చే ఆశీర్వాదాలు చాలా కోకోలలో, అది ఇంకొక సబ్జెక్టు. కానీ ముందు అసలు దేవునితో కనెక్షన్ అవ్వాలి, నువ్వు దేవునితో కనెక్ట్ అవ్వాలి. తర్వాత ఇంకొక బ్యాచ్ని చూపిస్తాను, వీళ్ళు ఎలా ఉన్నారు. నిర్గమకాండం తీయండి. నిర్గమకాండము 32వ అధ్యాయము. నిర్గమకాండము 32వ అధ్యాయము. 2వ వచనం నుండి చూద్దాం. అందుకు అహరోను మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడ చేశాను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అలాగే మొదటి వచనం కూడా చూడండి. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు అని ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 2 బ్యాచ్లు ఉన్నాయి. ఇందాక నరులు, నోవహు అనే 2 బ్యాచ్లు ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా 2 బ్యాచ్లు ఉన్నాయి. ఇక్కడ ఎవరయ్యానంటే మోషే, ఇశ్రాయేలీలు. చెప్పండి అందరూ, మోషే, ఇశ్రాయేలీలు. ఇక్కడ ఏం జరుగుతుంది? మోషేనేమో సీనాయి కొండ మీద ఉన్నాడు. దేవుని దగ్గర పగలు రాత్రులు దేవునితో మొరపెడతా ఉన్నాడు. దేవుడు చెప్పే మాటలు వింటున్నాడు, దేవుడు చెప్పే మాటలు రాసుకుంటున్నాడు, ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉన్నాడు. దేవుడు మోషే ఇద్దరు కలిసిపోయి 40 రోజులు ఎడతెగని సంభాషణ, ఎడతెగని పరలోక వాతావరణంలో ఉన్నాడు మోషే. అంటే దేవునితో సంబంధంలో ఉన్నాడు ఇతను.
పిల్లరా గమనించండి, నీవు ఒంటరిగా గదిలో మోకరించి మోకాళ్ళు వంచి ప్రార్థన చేసుకుంటూ ఉంటావే, కుటుంబంతోనో ఒంటరిగానో పిల్లలతోనో, ప్రభువా మా కుటుంబాన్ని కనికరించు అని రోజు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఉంటావు కదా, ఆ సమయము నువ్వు దేవునితో ఉండే సమయము, ఆ సమయం నువ్వు దేవునితో కనెక్ట్ అవుతున్న సమయము. ఇది నీ లైఫ్లో, నీ డే టు డే లైఫ్లో డైలీ ఉండాలి. ప్రతిరోజు నువ్వు దేవునితో కనెక్ట్ అవుతూ ఉండాలి. దేవునితో కనెక్ట్ అయినప్పుడు దేవునిలో ఉన్న జీవం నీలోనికి వస్తుంది. దేవునితో కనెక్ట్ అయినప్పుడు ఆయనలో ఉన్న శక్తి, ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ అగ్ని నీలోనికి పంపిస్తూ ఉంటాడు. ఆయనతో నువ్వు కనెక్ట్ అవుతూ ఉండాలి. చాలాసార్లు ఏం చేస్తామంటే హడావుడి చేస్తూ ఉంటాం, తొందరపాటు చేస్తూ ఉంటాం. ప్రభు దగ్గర ప్రశాంతంగా కూర్చోం, ప్రశాంతంగా ప్రభుతో మాట్లాడడం. అదే మనం దేవునికి దూరం అవటం అంటే. ఇక్కడ చూడండి, కొండ పైన మోషే యెహోవా ఉంటే కొండ క్రింద ఇశ్రాయేలీలు అహరోను ఉన్నారు. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటి అని అంటే, వీళ్ళకు ఒక రకమైన అసహనం వచ్చిందండి. అసహనం, చిరాకు, అలాగే ఇక భరించలేము అని అంటాం చూడండి. ఇక భరించలేం బాబు అని అంటామే, ఆ స్థాయిలోకి వెళ్ళారు వీళ్ళు. అనగా వీళ్ళు చిరాకు, భరించలేని స్థితి, సహనము అన్నీ కోల్పోయి చివరకు వీళ్ళ మైండ్ ఎలా అయిపోయిందంటే, ఆ మోషే అనేవాడితో మాకు పని లేదయ్యా, మా చెవులకి బంగారు పోగులు ఉన్నాయి, మా చేతులకి రింగులు ఉన్నాయి, ఇవన్నీ తీసి నీకు ఇస్తాము, వీడితో నువ్వు బంగారు దూడ చెయ్యి, ఆ దూడనే మమ్మల్ని విడుదల చేసిందని మొక్కుకుంటాము. ఇక ఇంతకు తప్ప ఆ దేవుడి కోసం ఎదురు చూసే టైం లేదు, ఆ మోషే కొరకు ఎదురు చూసే సహనం లేదు. కాబట్టి మా సహనం కోల్పోయామని వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళని గమనించండి, మనము సహనం కోల్పోయి చేసే పనుల్లో చాలా నష్టం ఉంటుంది. ఓర్పు లేకుండా చేసే పనులు, సహనము లేకుండా చేసే పనులు, అలాగే కనిపెట్టడం అనేది చేత కాకుండా చేసే పనుల్లో చాలా నష్టం ఉంటుంది. అది చాలా కీడు కూడా జరుగుతుంది మనకి. ఈ ఇశ్రాయేలు ప్రజలకు సహనం పోయింది. సహనం పోయి ఒక దూడం చేసి చివరికి వీళ్ళన్న మాట ఏమిటండి, ఆ మాట దేవుడు విన్న తర్వాత దేవుడు చాలా బాధపడ్డాడంట. ఏమన్నాడు? 4వ వచనంలో, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. అంటే వీళ్ళు ఇప్పుడు ఏమయ్యారంటే దేవునికి దూరం అయ్యే పనులు చేశారు. జీవము కలిగిన దేవుని వదిలిపెట్టి అసహనంలోకి వెళ్ళిపోయి, కోపము చిరాకులో పడిపోయి, ఇక మోషేను వదిలిపెట్టి జీవము కలిగిన దేవుని వదిలిపెట్టి దేవునికి వ్యతిరేకమైన పనులు చేశారు. అంటే దేవునితో సంబంధం పోగొట్టుకున్నారు. పిల్లలు గమనించండి, నీవు ఆవేశములో, కోపోద్రేకములో, అసహనములో చేసే తొందరపాటు పనులు నిన్ను దేవునికి దూరం చేస్తాయి. ఎప్పుడు నువ్వు తొందరపడకూడదు. ఎప్పుడు కూడా నువ్వు అసహనముతో ఉండి నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ ప్రజలేమో దేవునితో సంబంధం పోగొట్టుకున్న ప్రజలుగా ఉంటే, మోషే దేవునితో సంబంధాన్ని పెంచుకుంటా ఉన్నాడు.
ప్రభుతో గడుపుతూ ఉన్నాడు. దేవుని వాక్యం వింటున్నాడు, దేవుని వాక్యం రాసుకుంటున్నాడు, దేవుని మాటలు వింటున్నాడు, దేవుని వెలుగును ఆయన రిసీవ్ చేసుకుంటా ఉన్నాడు, దేవునితో ముచ్చటిస్తూ ఉన్నాడు, దేవునితో సంబంధాన్ని పెంచుకుంటా ఉన్నాడు. ఇప్పుడు కొండ దిగి వచ్చాడండి మోషే గారు. దిగి వచ్చిన తర్వాత జరిగిన పని ఏమిటి అని అంటే, ఒక్కసారి చూడండి 13వ వచనం. నీ సేవకులైన అబ్రహామును ఇస్సాకును ఇశ్రాయేలును జ్ఞాపకము చేసుకొనము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకిచ్చెదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పితినెను. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. అంటే ఇక్కడ ఏమైంది? కొండ మీద మోషే దేవునితో సంబంధంలో ఉంటే, ఈ కొండ క్రింద ఉన్న ప్రజలు దేవునితో సంబంధాన్ని తెగ్గొట్టుకుంటే, ఇప్పుడు దేవుని కోపం వారి మీదకి వచ్చినందువలన ఇప్పుడు మోషే గారు వచ్చి అంటున్నాడు, ప్రభువా నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ ప్రజలందరినీ మీరు కనికరించాలి, ఈ ప్రజలందరినీ కాపాడాలి అనే దేవుడిచ్చిన వాగ్దానాల్ని జ్ఞాపకం చేసినప్పుడు ఆ ప్రజలకు చేయాలన్న కీడును మానేసి దేవుడే పశ్చాత్తాపడి ఆ ప్రజల్ని కనికరించారు. అనంటే అర్థం ఏంటంటే, ఇక్కడ దేవునికి ఈ ప్రజలు దూరం అయ్యారు. ఈ మోషే గారు యెహోవాకు ఆ ప్రజల గురించి ప్రార్థన చేసినప్పుడు మరలా ప్రజలను దేవునితో కనెక్షన్ ఇచ్చాడు. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టండి. అంటే ఇక్కడ అర్థం ఏంటి అనంటే, ఇశ్రాయేలీలు దేవునికి దూరమైనా సరే మోషే ప్రార్థన ద్వారా మరలా దేవునితో సంబంధం ఏర్పాటు చేశాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే పిల్లరా, తొందరపాటు చర్యల్లో దేవునికి ఒకవేళ నువ్వు దూరమైనా, ఉద్రేకములో ఏదో ఆకర్షణకు లోనైపోయిన ఒకవేళ నువ్వు దేవునికి దూరమైనా సరే మరలా తిరిగి పశ్చాత్తాపడి మరలా తిరిగి ప్రార్థన చేసి మరలా తిరిగి దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటే ప్రభు నిన్ను కనికరిస్తాడు. దేవునితో ఈ సంబంధం మనం కలిగి ఉండాలి. మనకు అర్థమైపోతుందండి, దేవుని సన్నిధికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, కానీ దేవునితో సంబంధం మనకు ఉందా లేదా? నీకు దేవునితో సంబంధం ఉన్నది అనే దానికి ఒక రుజువు ఏమిటంటే, బాగా గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఈ పాయింట్ చాలా ప్రాక్టికల్ పాయింట్ చెప్తున్నాను, రాసుకోండి. దేవునితో నీకు సరైన సంబంధం ఉందా లేదా అనే దానికి ఒక గుర్తు ఏమిటంటే, నిద్ర నుండి నువ్వు లేవగానే, ఎక్కడి నుంచి? పడక మీద నుండి నువ్వు లేవగానే నీ మైండ్కు వచ్చే ఫస్ట్ ఆలోచన, అంటే నువ్వు పడక నుండి లేవగానే ఏదో ఒక ఆలోచన వస్తుంది కదా నీకు, ఆ ఫస్ట్ వచ్చే ఆలోచన దేవునిదైతే నీకు దేవునితో సంబంధం ఉందని అర్థం. ఆ ఫస్ట్ వచ్చే ఆలోచన లోక సంబంధంగా నీకున్న భారాలు గుర్తొస్తే నీవు దేవునితో సరిగ్గా సంబంధంలో లేవని అర్థం. ఇది మనం డే టు డే టెస్ట్ చేసుకునే లైఫ్ ఇది. ప్రభునందులరా, ఈ వాక్యం వింటుంటేనే పరిశుద్ధాత్ముడు నీకు నేర్పిస్తూ ఉంటాడు, నీవు దేవునితో ఎంతవరకు సంబంధంలో ఉన్నావు అనేది నీకు గ్రహింపిస్తూ ఉంటాడు. ఒకవేళ నేను దేవునితో సరిగ్గా సంబంధం లేను అని నీకు అనిపిస్తూ ఉంటే మరలా నువ్వు దేవుని దగ్గరకు రావాలి, నువ్వు దేవునితో ఆ కనెక్షన్లోనికి రావాలి. ప్రజలు ఎప్పుడు కూడానండి ఈ ఇశ్రాయేలీలాగా దేవునితో డిస్కనెక్ట్ అయి ఉంటారు. ఏదో ఒక బలహీనత సాతానుడు పెట్టి మనుషులు దేవునికి దూరం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం చేయబోయే పని ఏమిటి అని అంటే, ఈ దూరమైన ఇశ్రాయేలు ప్రజల విషయమై
మోషే గారు యెహోవా దేవునికి ప్రార్థన చేసి మరలా ఈ ప్రజలను కనికరించు అని అడిగితే ఆ ప్రజలందరినీ దేవుడు ఎలా కనికరించాడో మరలా ఈ ప్రజలను మనం దేవునితో సంబంధంలోనికి, ఆ కనెక్షన్లోనికి తీసుకురావాలి. ఆయనతో మనం సరి అయిన సంబంధం, రీయూనియన్, మరలా తిరిగి దేవునితో ఐక్యపరచబడాలి. కావున పిల్లరా, ఆది కాండములో ఎవరిని చూసాం? నరులు, నోవాహు. నరులు దేవునికి దూరం అయ్యారు, నోవాహు దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. నిర్గమకాండంలో ఎవరిని చూసాం? మోషే, ఇశ్రాయేలులు. మోషే ఎవరితో సంబంధం కలిగి ఉన్నాడు? దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలులు దేవునితో సంబంధం పోగొట్టుకున్నారు. ఎందుకు పోగొట్టుకున్నారు? వాళ్ళకి అసహనం వేసింది. 40 రోజుల మోషే గారు వెళ్ళేది, ఆడుండేది. అయితే ఇక ఆయన రాడు అని డిసైడ్ అయిపోయి అసహనం వచ్చేసింది. కానీ ప్రియరా, దేవుని పని ఎప్పుడు కూడా నెమ్మదిగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, నిండుగా ఉంటుంది. నువ్వు తొందరపడిన అవసరం లేదు, లేకపోతే ఈ ఇశ్రాయేలులాగా అసహనానికి నువ్వు అవ్వాల్సిన పని లేదు. He has his own plan. He has his own timetable. He has his own time. ఆయన టైంలో ఆయన సమస్తము ఘనముగా చేస్తాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు తొందరపాటులో దేవునికి దూరం అయ్యారు. కానీ మోషే వదలలేదు. ప్రభా, ఈ ఇశ్రాయేలుని గురించి వాగ్దానం ఇచ్చారు కదా, ఆ వాగ్దానాన్ని మీరు నెరవేర్చండి, మరలా వీరిని మీతో కనెక్షన్ ఇవ్వండి ప్రభు అని అడిగినప్పుడు 14వ వచనమే మనకు జవాబు. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. కావున దేవునితో వీరు కనెక్ట్ అయ్యారు. 2 బ్యాచ్లను చూపించాను కదా, ఇంకొక బ్యాచ్ని చూపిస్తా. మొదటి సమూయేలు గ్రంథం. దేవునితో ఎలాగూ సంబంధం ఉండాలి, ఇది మనం ప్రాక్టీస్ చేయాలి. డైలీ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా నీ ఆత్మీయ జీవితం అభివృద్ధిలోకి వస్తుంది. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనం చూడండి. అప్పుడు యెహోవా వాక్కు, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఎలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొర్ర పెట్టుచుండెను. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 రకాల ప్రజలు. ఒకళ్ళు సౌలు, 2 సమూయేలు. చెప్పండి అందరూ. ఒకరు సౌలు, 2 సమూయేలు. సౌలు ఎవరు? రాజు. సమూయేలు ఎవరు? ప్రవక్త. ఇద్దరిలో హోదా ఎవరిది ఎక్కువ అంటారు? సౌలు రాజు, సమూయేలు ప్రవక్త. హోదా ఎవరిది పెద్దది ఇద్దరిలో? ఏమండి? బైబిల్ ప్రకారం చెప్పొద్దులే, జనరల్గా చెప్పండి. హోదా ఎవరిది పెద్దది? సౌలుది హోదా పెద్దది. సౌలుది హోదా పెద్దది. సమూయేలు ఆయన జస్ట్ ప్రాఫెట్ అంతే, భక్తుడు, ఒక ప్రవక్త, దేవుని కొరకు నియమింపబడిన ప్రవక్త. కానీ ఆ రాజరికాన్ని ఎవరిచ్చారు? సౌలుకి దేవుడిచ్చింది కదా. రాజరికాన్ని దేవుడే సౌలుకి ఇచ్చాడు. ఇప్పుడు గమనించండి, నీకు దేవుడిచ్చిన హోదా అది నీకు దేవుడిచ్చిందని గుర్తుపెట్టుకో. ఒక స్టేటస్,
ఒక ఐడెంటిఫికేషన్, ఒక రేంజ్లో నువ్వు ఉంటున్నావంటే, ఒక ఆఫీస్లో ఒక హోదాలో నువ్వు ఉంటున్నావంటే, ఒక ఇన్స్టిట్యూట్కి ఒక హెడ్గా నువ్వు ఉంటున్నావంటే, ఒక గుర్తింపు కలిగిన, ఒక స్టేటస్ కలిగిన వ్యక్తిగా సమాజంలో నువ్వు ఉంటున్నావంటే, ఇట్ ఈస్ గివెన్ బై గాడ్. దేవుడు నీకు ఇచ్చిన హోదా అది. దేవుడు నీకు ఇచ్చినటువంటి గుర్తింపు అది. ఆ హోదాతో, ఆ గుర్తింపుతో నీవింకా దేవుణ్ణి ఘనపరచాలి. అప్పుడు నువ్వు దేవునికి దగ్గర అవుతావు. కానీ ఈ వ్యక్తి ఏం చేశాడు? 11వ వచనం, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి. పిల్లలు గమనించండి, దేవునితో మనం డిస్కనెక్ట్ అయ్యేది ఎక్కడంటే, దేవునిని అనుసరింపక, దేవుని వాక్యాన్ని నువ్వు అనుసరించకపోతే, దేవుని మాటలకు నువ్వు లోబడకపోతే, దేవుని వాక్యం ఏమన్నావో దాని ప్రకారం నువ్వు చేయకపోతే, వినకపోతే, ప్రార్థనా జీవితంలో, భక్తి జీవితంలో, దేవుని ఆరాధనలో, ప్రార్థన చేయటంలో, దేవుని పనిలో నువ్వు వెనక్కపోతున్నావంటే దేవునితో నువ్వు డిస్కనెక్ట్ అవుతున్నావని అర్థము. కుటుంబ ప్రార్థనలు ఎగరగొడుతున్నావు, ఇంట్లో నువ్వు డిస్కనెక్ట్ అవుతున్నావు దేవునితో. బైబిల్ చదివి చాలా కాలం అయింది, నువ్వు దేవునితో డిస్కనెక్ట్ అయ్యావు. దేవునితో మోకరించి ప్రార్థన చేసేంత టైం లేదు. ఏదో ఒక ఫోను, ఏదో ఒక ఒత్తిడి, ఏదో ఒక బిజీ, తొందర, నువ్వు డిస్కనెక్ట్ అయ్యావు దేవునితో. దేవుని సన్నిధిలో కూడా కనిపెట్టలేనంత పరిస్థితి వస్తుందంటే నువ్వు వెనక్కి తీస్తున్నావు అని అర్థం. 11వ వచనంలో ఏమని రాసాం? ఏమని చదువుతున్నావు? సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను. అంటే సౌలుకి దేవుడు హోదా ఇచ్చాడు, రాజు అనే హోదా ఇచ్చాడు. ఆ హోదాను దేవుని మహిమార్థమై వాడలేదు, కానీ దేవునికే దూరం అయిపోయాడు. పిల్లరా, దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను, హోదాను మనం సొంతగా వాడుకొని దేవునికి దూరం అవ్వకూడదు. సౌలులాగా మనం ఇంకా దేవునికి దగ్గర అవ్వాలి. ఈ సౌలు దేవునికి దూరం అయ్యాడు, కానీ సమూయేలు ఏం చేశాడు? 11వ వచనం చూస్తే, అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా, చెప్పండి అందరూ, రాత్రి అంతా. ఆమేన్. ఏంటి రాత్రి అంతా ఏం జరిగింది? నీకు నిద్ర పట్టలేదయ్యా? రాత్రి అంతా ఏం జరిగింది? ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటారు, రాత్రి అంతా ఇదిగో ఏడు దొక్కుతూ ఉందయ్యా అని అంటాడు. ఆదివారం నాకు ఎన్ని కేసులు ఉంటాయి అనుకుంటారు? ఎట్లాంటి ఎన్నిటి కోసమో డీల్ చేయాలి ప్రతి ఆదివారం. ఇదిగో ఎక్కడ కూర్చుందని నేను మరలా అడుగుతా కావాలని. ఇక్కడ కూర్చుంటుందయ్యా, అది పోవట్లేదయ్యా, ఎప్పో అన్న, నేను పోను అని అంటుందయ్యా. రాత్రి అంతా తొక్కుతా ఉందయ్యా, రాత్రి అంతా నిద్ర పట్టలేదయ్యా, రాత్రి అంతా పోరాటం అయ్యా, రాత్రి అంతా ఒకటే ఆలోచనలు అయ్యా, పిచ్చి పిచ్చి ఆలోచనలు అయ్యా. పిల్లరా, ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు నేనుంటే దేవునికి నువ్వు దూరంగా ఉన్నావని అర్థం. కానీ సమూయేలు అలాగ లేడు. రాత్రంతా దేవునికి మొరపెడతా ఉన్నాడు. ఆల్ నైట్ ప్రేయర్. ఒక రాత్రంతా దేవునితో గడుపుతూ ఉన్నాడు. నీ లైఫ్లో ఒక రాత్రంతా దేవునితో ప్రార్థన చేసిన ఒక్క డేట్ అన్నా ఉందా నీకు? అసలు ఉందా? మనకిప్పుడు ప్రభు నాకు ఈ మధ్యకాలంలో చెప్పింది ఏమిటంటే, ఒక రోజంతా సంఘమంతా ప్రార్థనలో ఉండేటట్లుగా నడిపించు అన్నాడు ప్రభు. ఒక రోజంతా
నిన్న శుక్రవారం అలాగున్నాం. నెలకొక రోజు సంఘం అంతా టోటల్గా ప్రేయర్లో ఉండాలి. ఉదయం 7 గంటలకు స్టార్ట్ చేస్తే ఫ్రైడే, మరలా సాటర్డే ఉదయం 7 వరకు 24 గంటలు ఒక రోజంతా ప్రార్థనలో ఉండాలి. ఇలాంటి ప్రార్థన ద్వారా ఏమవుతుందంటే మనం దేవునికి దగ్గర అవుతూ ఉంటాము. ఒకవేళ ఈ ప్రార్థనలో పాల్గొనే వాళ్ళు ఒకవేళ దేవునికి దూరంగా ఉంటే మరలా వాళ్ళు ఈ ప్రార్థన ద్వారా దేవునికి దగ్గర అవుతూ ఉంటారు. దేవునితో సంబంధం వస్తుంది నీకు. ఆమేన్. మరి ఆ సంబంధం నీకు కావాలా? ఆ సంబంధాన్ని నువ్వు పెట్టుకుంటావా? దేవునితో సంబంధం ఉంటే అది గొప్ప ఆశీర్వాదం అండి. ఇక మనకి దేవుని చిత్తం అయితే ఆ దేవునితో సంబంధం ఉండటం ఎలాగా అనేది ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. దేవుని చిత్తమై దేవుడు నన్ను ప్రేరేపిస్తే ఆ సంబంధం ఉన్న వాళ్ళకి ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి ఇంకొకసారి మాట్లాడతాను. ముందు వీ హ్యావ్ టు కనెక్ట్ విత్ గాడ్. ప్రియులారా, సౌలు సమూయేలును గురించి మనం చూస్తే దేవునితో సంబంధం పోగొట్టుకున్న వ్యక్తి ఎవరో? సౌలు. దేవునితో సంబంధం ఉన్న వ్యక్తి ఎవరో? సమూయేలు. వీళ్ళిద్దరు రిజల్ట్ చూడండి. దేవునితో సంబంధం పోయినందువలన సౌలును రాజుగా తీసివేసేసాడు. ఆ తర్వాత ఆ ప్లేస్లోకి దేవునితో సంబంధం మరొక వ్యక్తి దావీదును కనుగొని ఆ పట్టాభిషేకం దావీదుకి ఇచ్చాడు. అలాగే దేవునితో సంబంధం కలిగి ఉన్న సమూయేలుని ప్రవక్తగాను న్యాయాధిపతిగాను ఇశ్రాయేలులను పరిపాలించే వ్యక్తిగా చేశాడు. అనేక తరాలకు సమూయేలు ఆశీర్వాదకరంగా మారిపోయాడు. అంటే దేవునితో సంబంధం పోగొట్టుకున్న వ్యక్తి సౌలు చరిత్ర ఆగిపోయింది. దేవునితో సంబంధం ఉన్న సమూయేలు చరిత్ర గొప్పగా మారింది. పిల్లరా, నీవు నేను ఆ దేవునితో సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఇంకొక మాట చూద్దాం. దేవునితో సంబంధం ఉన్న వ్యక్తులను కనుక మనం చూస్తే యోనా గ్రంథం చూద్దాం. ఇక్కడ దేవునితో సంబంధం వీళ్ళకి ఎలా ఉందో చూద్దాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము. యోనా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. అందరూ చదవండి, ఆల్మోస్ట్ అందరూ చదవండి. 9వ వచనం. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. పిల్లలు చూడండి, ఇక్కడ ఈ ప్రజలు ఎలాంటి వారయ్యానంటే దేవునికి దూరస్తులైన ప్రజలు, నినివే పట్టణస్థులు. ఈ పట్టణాలను గురించి మనం చూస్తే దేవునికి కోపం వచ్చేటట్లుగా జీవించారండి. దేవునికే ఈ పట్టణం అంతటి మీద కోపం వచ్చింది. అందుకని ఇక ఈ పట్టణాన్ని నేను నాశనం చేయాలని కూడా అనుకున్నాడు దేవుడు. అలా పట్టణాల మీద కోప్పడిన పట్టణాలు చూస్తే ఆదికాండంలో సొదొమ గొమొర్రా పట్టణం అండి. అక్కడ దేవుడు కోప్పడ్డాడు. కానీ వారు పశ్చాత్తాపడలేదు కాబట్టి ఆ పట్టణం నాశనం అయిపోయింది. తర్వాత దేవుని కోపం వచ్చిన మరొక పట్టణం ఏదన్నా ఉందంటే నినివే పట్టణం. కానీ ఈ పట్టణాన్ని కూడా సొదొమ గొమొర్రా లాగా నాశనం చేయాలనుకున్నాడు. కానీ దేవుడు
ఆ పట్టణాన్ని కాపాడాడు. కారణము వారు పశ్చాత్తాపడటం. ఈ పట్టణస్థులు ఒకప్పుడు దేవునికి దూరం అయ్యారు, దేవుని కోపాన్ని రేపారు, దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని వీరు జీవించారు. ఇక ఈ ప్రజల్ని నేను చూడలేను, వీళ్ళ పాపాన్ని నేను చూడలేను, వీళ్ళని నాశనం చేయాలి అని అనుకున్నాడు. కానీ ఒక తరుణం ఇచ్చాడు. యోనా అనే ప్రవక్తను పంపించి, నువ్వు వెళ్ళి ఆ పట్టణస్థులకు వాక్యం బోధించు, వింటే కాపాడతా, వినకపోతే నేను నాశనం చేస్తాను అనుకున్నాడు. అంటే దేవునికి వీళ్ళు దూరస్తులయ్యారు. ఏమయ్యారంటే వీళ్ళు దేవునికి దూరస్తులయ్యారు. అంటే ఇప్పుడు దేవునితో సంబంధం వాళ్ళకు ఉందా, తెగిపోయిందా? ఏమండి చెప్పండి, అందరూ చెప్పండి. దేవునితో వాళ్ళకి సంబంధం ఉందా లేదా? లేదు, డిస్కనెక్ట్ అయ్యారు. అయితే ఇప్పుడు యోనా వెళ్ళి వాళ్ళకు వాక్యాన్ని బోధించిన తర్వాత వీళ్ళని దేవునితో కనెక్షన్లోకి తీసుకొస్తున్నాడు. దానికి వీళ్ళు చేసిన పని ఏమిటంటే 9వ వచనంలో చూడండి, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను, జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను. గోనె పట్ట దీనత్వానికి గుర్తుగా ఉన్నది, మనఃపూర్వకంగా వేడుకోవటం పశ్చాత్తాపమునకు గుర్తుగా ఉంది. ప్రియులారా, దేవునికి నువ్వు దగ్గర అవ్వాలి అని అంటే దీనత్వం నీకు ఉండాలి, పశ్చాత్తాపం నీకు ఉండాలి. దీనత్వంతో పశ్చాత్తాపముతో మనం దేవునికి దగ్గర అవ్వాలి. అలా అయినప్పుడు వీళ్ళు ఎప్పుడైతే దేవునితో సంబంధం పెట్టుకున్నారో వాళ్ళకి చెయ్యాలి అనుకున్న కీడును కూడా దేవుడు మానేశాడు. ఈ నినివే పట్టణస్థులు ఒకప్పుడు దూరంగా ఉన్నారు, ఇప్పుడైతే దేవునికి దగ్గరయ్యారు. ప్రభునందు పిల్లరా, నీవు అలాగూ దేవునికి దగ్గర అవ్వాలి, నీవు దేవునితో అలాగూ సంబంధం పెట్టుకోవాలి. ఈ వాక్యం వింటున్నప్పుడే మరి నీకు దేవుడు గ్రహింపిస్తాడు, నీవు దేవునికి సరైన సంబంధంలో ఉన్నావా, లేక తెగ్గొట్టుకుంటున్నట్టుగా, లేక వెనక్కబోతున్నట్లుగా అనిపిస్తుందా నీకు? గ్రహించుకో. దేవునితో కనెక్ట్ అవ్వటానికి చూడండి. దేవునికి మనం చాలాసార్లు దగ్గర అవ్వాలి అని ప్రయత్నం చేస్తాం. గమనించండి బాగా, దేవునికి మనం దగ్గర అవ్వాలని ప్రయత్నం చేస్తాం, కానీ చిన్న చిన్న శోధనలు వస్తూ ఉంటాయి, చిన్న శోధనలు వస్తుంటాయి. అవి ఎలా వస్తాయో మీకు చెప్తాను. సాగర్ బ్రదర్లు నిలబడాయా? ఇప్పుడు ఇక్కడ ప్రభు అంటే ఇప్పుడు నేను నిలబడ్డ ప్లేస్లో ప్రభు ఉన్నాడు, ఆ సహోదరుడు నిలబడిన స్థలంలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? ఇక్కడున్నాడు, ఆయన అక్కడున్నాడు. వీళ్ళిద్దరు దగ్గరగా ఉన్నారా, దూరంగా ఉన్నారా? దూరంగానే ఉన్నారు కదా, దూరంగానే ఉన్నారు. సాగర్ బ్రదర్ ఇట్రా నా దగ్గరికి రా, ఇటు తిరిగిరా, అక్కడ అక్కడికి వచ్చేలోపు అంటే ప్రభు పిలుస్తున్నాడు, సహోదరుడా ఎందుకు నువ్వు దూరంగా ఉంటావు, నాకు డిస్కనెక్ట్లో ఉండొద్దు, నాకు సంబంధం కలిగి ఉండు, నాకు దగ్గర అవ్వు అని అన్నాడు. ఆ సహోదరుని దేవుడు రమ్మని పిలిచినప్పుడు అక్కడ దాకా వచ్చాడు. అక్కడికి రాగానే ఆ వినకుండా ఆయన ఫ్రెండ్ అంటాడు, రే సాగర్ ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకంటే వెళ్తావు, ఇటురారా అన్నాడు. అనగానే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళిన తర్వాత ఆయన గుర్తొచ్చింది, ఇందాక దేవుడు నన్ను దగ్గరకు రమ్మన్నాడే, ఏంట్రా నేను ముందుకు వెళతా ఒక్కసారి వెనక్కి పోయాను అని బాధపడుతున్నాడు ఆయన. తర్వాత దేవుడు మరలా పిలిచాడు, సహోదరుడా నిన్ను దగ్గరకు రమ్మని పిలిస్తే కొంత దూరం ముందుకు వచ్చావు, మళ్ళీ ఎవరో పిలిస్తే వెనక్కి వెళ్ళావు, ఎందుకు అలా చేసావు నువ్వు అని అంటే, అయ్యా ప్రభువా ఏవో చిన్న బాధలయ్యా, కుటుంబ బాధలయ్యా, సమస్యలయ్యా, ఏం చేసేది, ఇవి నన్ను వెనక్కిలాగేస్తున్నాయ్యా, నా ఆర్థిక సమస్యలు నన్ను వెనక్కిలాగుతున్నాయ్యా, నీ దగ్గరకు రావాలనుకుంటున్నాను కానీ రాలేకపోతున్నానయ్యా అని చెప్పాడు. మరలా ప్రభు అన్నాడు, పర్వాలేదు ఇప్పుడైనా నువ్వు నా దగ్గరకు రా అన్నాడు. మరలా రాస్తున్నాడు.
ఇక్కడికి వచ్చేసాడు. అక్కడ ఇక్కడికి రాగానే మరలా సాతున్నాడు. అర్రెర్రెర్రెర్రెర్రే, ఈ సహోదరుడు వెళ్ళిపోతున్నాడు, దేవునికి దగ్గర అయ్యేటట్టున్నాడు, ఎలాగైనా లాగాలి అని చెప్పి ఈయన చేసే ఆఫీసులో ఒక పెద్ద శోధన పెట్టేశాడు. వచ్చేసింది, ఒక పెద్ద శోధన వచ్చింది. ఈయన ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? దేవునికి దగ్గర అవుదాం అనుకున్నాడు. ఈయన పనిలో, ఇంటిలో, ఆఫీసులో ఒక పెద్ద శోధన వచ్చింది. ఈ శోధన పోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళదాం అనుకున్నాడు. సరే అని చెప్పి ఈ శోధనలో పడిపోయి వాళ్ళతో మాట్లాడి, వీళ్ళతో మాట్లాడి, ఏం చేయాలి, అది చేయాలి, చర్చించాల్సిన విషయాలు చర్చించాడు, కలవాల్సిన పెద్దోళ్ళని కలిశాడు. ఈలోపు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు టైం వేస్ట్ అయిపోయింది. ఇక ఆత్మలో మరలా జారిపోయాడు. ఇక తర్వాత మరలా వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ప్రభు అయితే కనిపెడుతున్నాడు. సహోదరుడా, నేను ఎప్పుడో నిన్న నా దగ్గరకు రమ్మన్నాను కదా, నువ్వెందుకు వస్తూ మధ్యలో ఆగుతున్నావు అంటే, ఏం చేసేది ప్రభా, నీ దగ్గరకని బయలుదేరానయ్యా, నీతో సంబంధం పెట్టుకోవాలని వచ్చానయ్యా, కానీ మధ్యలో ఒకసారి అభ్యంతరాలు వస్తే అక్కడ ఆగిపోయాను, మరలా 2వసారి పిలిచేవయ్యా, మరలా శోధనలు వచ్చినాయి, ఆఫీసులో శోధనలు వచ్చినాయి, ఇంట్లో శోధనలు వచ్చినాయి, ఆర్థిక భారాలు వచ్చినాయి అయ్యా, వీటితో సతమతం అయిపోతున్నాను, నీ దగ్గరకు రావాలని ఉందగానే అయ్యా రాలేకపోతున్నానయ్యా అని చెబుతా ఉన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, సహోదరుడా, అవన్నీ నేను చూసుకుంటా, నీ పరిస్థితులన్నీ నేను చూసుకుంటా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పాను కదా, ఎందుకు ఆగుతావు సాగర్, ఎందుకు ఆగుతావు సహోదరుడా, రా నా దగ్గరికి రా అన్నాడు. అనగానే ఇక వస్తాను ప్రభా, నువ్వు పిలుస్తున్నావు కదా, దగ్గరకు వస్తా ఉన్నాడు. దగ్గరకు వచ్చేసాడు. ఇప్పుడేమైంది? ఇప్పుడేమైంది? దగ్గరకు వచ్చాడా లేదా? పాపం వీళ్ళకి కనపట్లేదు. ఇక్కడికి రా, ఇది ఈయనేనండి, ఈయనే మోడల్. ఈయన ఇప్పుడు దగ్గరకు వచ్చాడు. చాలా దూరం నుండి పిలిస్తే మధ్యలో ఒకసారి ఆగాడు, శోధనలో వచ్చి ఆగిపోయాడు. మరలా పిలిచాడు దేవుడు, మరలా శోధనను విడిపించాడు. మరలా దగ్గరకు వచ్చిన తర్వాత ఇక దాదాపు దగ్గరకు వచ్చాడు. అంటే వీళ్ళు ఎవరయ్యానంటే మారు మనసు పొందుతారు, బాప్తీసం పొందుతారు, అలాగే ప్రభు బలారాధనలో పాల్గొంటారు, దేవుని వాక్యం అంటారు, దేవుని పనులు చేస్తూ ఉంటారు, అలాగ దగ్గర ఉన్నట్టుగానే ఉంటారు, కానీ ఇంకా దగ్గర ఎవరు దేవునితో సరిగ్గా సంబంధం కలిగి ఉంటారు. అప్పుడు ఆయన అక్కడికి వచ్చిన తర్వాత సైతాను ఒక ఆలోచన పెడుతుంది. నీవు మరీ అంత దగ్గరగా దేవునికి వెళ్ళావంటే నీకు లేనిపోయిన శోధనలు వస్తాయి, అందుకని కొద్దిగా ఆలోచించి దగ్గరగానే ఉండు, కానీ మరీ దగ్గర అవ్వబాకు. ఇది సైతాను బోధ. దగ్గరగానే ఉండు, కానీ అంత దగ్గర అవ్వద్దు, అంత డీప్గా వెళ్ళబాకు భక్తిలో. కొద్దిగా నాకు కూడా దొరుకుతూ ఉండు, అప్పుడప్పుడు నేను చెప్పింది కూడా వింటా ఉండు అని చెబుతూ ఉంటుంది సైతాను. అప్పుడు ఆలోచించుకొని, సరే ఇక్కడ ఉందాంలే, ప్రార్థనకైతే వెళదాం, భక్తి అయితే చేద్దాం, కానీ దేవునికి పూర్తిగా లోబడద్దు, ఇక్కడ ఉందాంలే అని అక్కడే ఉంటున్నాడు. అక్కడ నుండి ఆయనకి ఆత్మలో ఆనందం పోతుంది, ప్రార్థనాత్మ పోతుంది, ప్రార్థనా శక్తి పోతుంది. అప్పుడు ప్రభు చూసి ఇది ఒక 2 సంవత్సరాలు, మళ్ళీ ఒక శోధన వచ్చిందంటే సంవత్సరాలు పట్టింది పిల్లరా, అది ఊరకనే పోదు. 2 సంవత్సరాలు పట్టింది. ప్రభు అంటున్నాడు, ఏమయ్యా సహోదరుడా, దగ్గరకు వచ్చి కూడా ఎందుకు ఇంకా నువ్వు అక్కడ నిలబడ్డావు అంటే, ప్రభువా ఏదో కనబడని శక్తి నన్ను ఆపుతుందయ్యా, నీ దగ్గరకు రావాలని ఉందయ్యా అని అంటే, ప్రభు అన్నాడు, నీవు అక్కడ నిలబడ్డా ఉపయోగం లేదు, నువ్వు నా దగ్గరకు రావాలి అన్నాడు. సరే ప్రభు అని బయలుదేరాడు. వచ్చాడు రా, బయలుదేరి వచ్చేసాడు. ఇలాగూ దేవుని మీద ఆధారపడిపోయాడు. ఇప్పుడేమయ్యాడు? దేవునికి దగ్గరగా అయిపోయాడు. దేవునితో సంబంధం పెట్టుకున్నాడు. ఎలా ఉంది సహోదరుడు అంటే, ఇంత ఆశీర్వాదం ఉందని నాకు తెలియదయ్యా, ఇది తెలిస్తే నేను ఎప్పుడో నీకు దగ్గరకు వచ్చేవాడినయ్యా అని దేవునితో చెబుతున్నాడు. ఇప్పుడు ప్రభు అంటాడు, ఇక నన్ను వదిలిపెట్టి వెళ్ళగలవా అంటే, నిన్ను వదిలిపెట్టి నేను వెళ్ళేది లేదయ్యా, నీతో ఉంటా,
నీతో మాట్లాడుకుంటా, నీతో సహవాసం చేస్తా, నీ సన్నిధిలో నేనుంటానయ్యా, నిన్ను వదిలిపెట్టి వెళ్ళను, నీకు నేను దగ్గరగా ఉంటాను. ప్రభునందులరా, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవునికి నువ్వు సంబంధం పెట్టుకొని దగ్గరగా ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. నువ్వు దూరంగా ఉండొద్దు. అందుకనే సరి అయిన సంబంధం, నినివే పట్టణస్థులు పశ్చాత్తాపడ్డారు, వారి పాపాలు ఒప్పుకున్నారు, దేవునికి దగ్గర అయిపోయారు. అందుకనే దేవుని వాక్యంలో మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. ఆమేన్. కావున మనమందరము దేవునితో సంబంధం కలిగి ఉండాలి. దేవునితో సంబంధం. ఆది కాండంలో మనం చూసాం, నరులు దేవునితో సంబంధం పోగొట్టుకున్నారు, నోవహు దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. అలాగే నిర్గమకాండములో మనం చూసాము, మోషే దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు, ఇశ్రాయేలులు దేవునితో సంబంధం పోగొట్టుకున్నారు. అయితే మరలా తిరిగి దేవునికి దగ్గరకు వచ్చారు. అలాగే సమూయేలు గ్రంథంలో చూసాము, సౌలు దేవునితో సంబంధం పోగొట్టుకున్నాడు, సమూయేలు దేవునితో సంబంధం కలిగి ఉండి ఆశీర్వాదం పొందాడు. అలాగే నినివే పట్టణస్థుల విషయం చూసాం. ఒకప్పుడు వారు దేవునికి దూరంగా ఉన్నారు, ఇప్పుడైతే పశ్చాత్తాపడి దేవుని మాటకు విధేయత చూపి దేవునికి దగ్గర అయ్యారు. సహోదరుడా, సహోదరి, పరిశుద్ధాత్ముడు నన్ను అడుగుతా ఉన్నాడు, నీవు దేవునికి అలాగూ దగ్గర అవుతావా? దేవునికి సమీపముగా వస్తావా? దేవునితో నీ జీవితాన్ని త్యాగము చేసి ఆయన కొరకు బ్రతుకుతూ ఉంటావా? అందుకనే ఎఫెసీ పత్రికలో చూసాం, మునుపు మీరు దూరస్తులే కానీ ఇప్పుడు తన రక్తము వలన మీరు సమీపస్తులుగా వచ్చారు. అలాగూ మనల్ని మనం పరిశీలించుకొని, ప్రభా నీతో నేను సంబంధం ఏర్పాటు చేసుకుంటాను, నీతో ఆ సంబంధాన్ని కలిగి నేను జీవిస్తాను అని తీర్మానం చేసుకుంటావా? ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం. ప్రభా దూరముగా నేను ఉండనయ్యా, నీకు దగ్గర అవుతాను, నీకు నేను సమీపముగా వస్తాను ప్రభా, మీ కృపలో బలపరచండి అని మనల్ని మనం తగ్గించుకొని, సహోదరుడా, సహోదరి, బిగ్గరగా ప్రార్థన చేసుకో. ఒక్క నిమిషం నోరు తెరిచి దేవునికి మొరపెట్టుకో. ప్రభా నేను దూరముగా ఉంటున్నాను, నేను దూరముగా ఉండి ఏం చేస్తున్నానో కూడా నాకు అర్థమవుతుంది ప్రభా. నేను దూరముగా ఉండనయ్యా, నీకు దగ్గర అవుతాను, నీకు సమీపముగా వస్తానయ్యా, మీ కృపలో బలపరచండి అని దేవుణ్ణి నువ్వు వేడుకుంటావా? పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. మమ్మలను మీరు దగ్గరకు పిలుస్తూ ఉన్నారు నాయన. మీతో సంబంధం ఏర్పాటు చేసుకోవాలని మీ చిత్తమై ఉన్నది ప్రభా. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ వైపు చూస్తూ ఉన్నాం ప్రభా. మేము దూరముగా ఉండువారముగా కాక మీకు దగ్గరగా, మీకు సమీపస్థులముగా ఉండి దేవునితో సంబంధము కలిగి ఉండి ఆ సంబంధము ద్వారా వచ్చే ఆశీర్వాదాలు పొందువారముగా చేయండి. ఈ ప్రియులందరినీ మీరు దర్శించి, వీరి కుటుంబాలు, వీరి ఆత్మలతో మీరు ఉండి నడిపించి మయం పొందమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.